హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇక్కడ బ్యూటిఫుల్ ఫాల్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఎక్కడో కాదండి, ఇది మా ఇంటి దగ్గరే. ఫాల్ కలర్స్ చూడడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మా ఇంటి దగ్గరే ఇంత అందంగా ఉంటుంది. సో ఇప్పుడు మేము ఎందుకు బయటకు వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నామంటే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాం. ఇవాళ సండే, ఆల్రెడీ 12:30 అయిపోయింది. ఇది ఒక సడన్ ట్రిప్ అనమాట, ప్లాన్ చేసుకోలేదు. సడన్గా ఇంకా బయటికి వెళ్ళాలనిపించి ఎస్ఎఫ్ఓ స్టార్ట్ అయ్యాం. మా ఇంటి దగ్గర నుంచి ఎస్ఎఫ్ఓ ఒక 40 minutes డ్రైవ్ ఉంటుంది. సో వి రీచ్డ్ నియర్ టు ఎస్ఎఫ్ఓ నౌ. ఇవాళ అయితే ట్రాఫిక్ ఉందండి బాగా. అక్కడ కార్స్ చూడండి, చిన్న టాయ్స్ రోల్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో నౌ ఈ ఎర్బా బోనా టనల్ అంటారండి ఇది. నేను స్పెల్ చేయడం రాంగ్గా కూడా స్పెల్ చేసి ఉండొచ్చు, బట్ టనల్లోంచి వెళ్ళడం చాలా ఫన్గా ఉంటుంది కదా. సో ఈ టనల్ దాటితే మీకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ ఓక్లాండ్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని సింపుల్గా బే బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇది ఒక 80 years ఓల్డ్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ నుంచి డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుందండి. బ్రిడ్జ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి. ఇలా మధ్యలో పెద్ద టవర్స్ లాగా ఉండి సైడ్కి ఇలా ఏదో రోప్స్ కట్టినట్టు కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ కూడా మీరు చాలా మూవీస్లో మేబీ చూడొచ్చు. ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా కనిపిస్తుంది ఇది. ఈరోజు ఒక లిటిల్ బిట్ క్లౌడీ సన్నీ డే. ఈ అట్మాస్ఫియర్లో ఆ బ్రిడ్జ్ చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో ట్రావెలింగ్ త్రూ దిస్ బ్రిడ్జ్ నేను అందుకే ఎడిట్ చేసి తీయలేదండి. ఐ వాంట్ యూ టు ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్. ఇంకా బ్రిడ్జ్కి రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ద టాలెస్ట్ బిల్డింగ్స్, సేల్స్ ఫోర్స్ బిల్డింగ్, వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్స్ అమౌంగ్ దీస్ బిల్డింగ్స్. అది సేల్స్ ఫోర్స్ టవర్ అంటారు. అది ఒక 1.4 million square feetలో 61 story బిల్డింగ్. ఇంకా దాని ఓవరాల్ హైట్ ఏమో 1070 feet అండి, వెరీ టాలెస్ట్. ఇక్కడున్న అన్ని బిల్డింగ్స్ కూడా చాలా టాల్గా ఒకలా ఉంటుంది. ఇందులోంచి ఈ స్ట్రీట్స్లోంచి పాస్ అయ్యి వెళ్తూ ఉంటే ఒక చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. This is the most happening place in San Francisco. సో మనం ఇప్పుడు ఆ సేల్స్ ఫోర్స్ టవర్ దగ్గరికి వెళ్తున్నాం. సో బోత్ రోడ్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్న బోత్ బిల్డింగ్స్ కూడా సేల్స్ ఫోర్స్ బిల్డింగ్సే, బట్ విచ్ ద వన్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఈస్ ద టాలెస్ట్ అనమాట. నౌ యూ కెన్ సీ హౌ టాల్ ద సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ ఈస్, ఐ మీన్ ద సేల్స్ ఫోర్స్ టవర్. ఇది ఒకటే కాదండి, టోటల్ ఈ స్ట్రీట్లో బిల్డింగ్స్ అన్నీ ఇలానే చాలా హైట్గా అనిపిస్తాయి, విత్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్. బాగుంటుంది చూడటానికి. ఇంకా బిల్డింగ్సే కాకుండా రోడ్స్ కూడా చాలా బిజీగా ఉంటాయండి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. లాట్స్ ఆఫ్ పెడిస్ట్రియన్స్ అంటే వాకింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. చాలా చిన్న చిన్న టర్నింగ్స్ ఉంటాయి. మేము ఎక్కడికి వెళ్ళాలని మ్యాప్ పెట్టుకొని వెళ్తాం కదా, సో ఒక్క చోట టర్న్ తీసుకోవడం మర్చిపోయాం, ముందుకు వెళ్ళిపోయాం. ఇంకా అంతే, ఈ స్ట్రీట్స్లోనే 5 to 6 turns కొట్టాము.
అక్కడికక్కడే తిరుగుతున్నట్టు అనిపించింది. బట్ ఎట్ లాస్ట్ ఎక్కడ టర్న్ చేయాలో ఫైండ్ అవుట్ చేసి మొత్తానికి మేము రీచ్ అవ్వాలనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాం. సో దిస్ ఈస్ ద ప్లేస్ అండి విజిట్ చేయాలనుకున్నది ఈరోజు. ద శాన్ ఫ్రాన్సిస్కో ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఈ బిల్డింగ్ మీకు చూడగానే చాలా మూవీస్ గుర్తొచ్చుంటాయి. సో మెనీ లాట్స్ ఆఫ్ మూవీస్ ఇక్కడ షూట్ చేశారు. సో ఎస్ఎఫ్ఓ ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది చాలా ఫేమస్, కానీ మేమైతే ఇప్పుడే విజిట్ చేస్తున్నాం ఇక్కడికి. సో ఫస్ట్ లుక్ చూడగానే ఆసమ్ అనిపించింది. ఎంట్రన్స్ ఇలా పిల్లర్స్ ఉన్నాయి. సో ఈ పిల్లర్స్ గుండా ఇలా లోపలికి వెళ్తే ఒక స్ట్రైట్ లైన్ అండ్ ఏ కర్వ్ ఉంది. అండ్ ఆల్సో ఎవ్రీ పిల్లర్ పైన ఒక వీపింగ్ ఉమెన్ స్టాట్యూస్ ఉన్నాయండి. సో ప్రతి పిల్లర్కి 4 సైడ్స్ ఇలా వీపింగ్ ఉమెన్ స్టాట్యూస్ ఉన్నాయి. ఈ ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక మాన్యుమెంటల్ స్ట్రక్చర్ అండి. ఇది బేకర్ స్ట్రీట్లో ఉంటుంది, ద మెరీనా డిస్ట్రిక్ట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోలో. దీన్ని సెంట్రల్ రొటుండా అంటారు, ద మెయిన్ బిల్డింగ్ అన్నమాట. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో దీనికి ఎందుకు ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటారంటే ఇక్కడ చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతాయండి, ఆర్ట్ అండ్ థియేటర్స్ సంబంధించిన. బట్ ఇప్పుడు కోవిడ్-19 వలన ఆ ఎగ్జిబిషన్ ఏరియాస్ అన్నీ క్లోజ్ చేశారు. బట్ ఓన్లీ దిస్ మాన్యుమెంటే ఓపెన్ ఉంది విజిట్ చేయడానికి. సో ఇక్కడ మీరు దీని ఆర్కిటెక్చర్ని దగ్గరగా చూడొచ్చు. యూ కెన్ సీ ఎవ్రీ డీటెయిల్ ఇన్ దిస్ ఆర్కిటెక్చర్. సో ఇఫ్ యూ సీ ద స్టాట్యూస్ అండ్ ఆల్ మీకు తెలుస్తుంది దిస్ ఈజ్ ప్యూర్లీ యాన్షియంట్ గ్రీక్ అండ్ రోమన్ ఇన్స్పైర్డ్ ఆర్కిటెక్చర్ అండి. అందుకే ఆ గ్రీక్ అండ్ రోమన్ వాళ్ళ సంబంధించిన స్టాట్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దీని గురించి ఇంకా కంప్లీట్గా మచ్ డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. సో ఈ సెంట్రల్ రోటుండాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ చాలామంది వెడ్డింగ్ ఫోటోషూట్స్ చేసుకుంటున్నారండి. అందుకే నేను ఇక పైనే తీస్తున్నాను వీడియో, కిందన అసలు చాలామంది ఉన్నారు. సో మెనీ వెడ్డింగ్ కపుల్స్ ఆర్ డూయింగ్ దేర్ ఫోటోషూట్స్ ఓవర్ హియర్. Look how beautiful it is. And to the left side కూడా సేమ్ ఇలాగే పిల్లర్స్ వచ్చి ఒక కర్వ్ షేప్లో ఉంటుంది. సో మొత్తం ఈ ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బిల్డింగ్ అపియరెన్స్ అయితే ఇలా ఉంటుంది. దాని ముందు వాటర్ ఒక చిన్న పాండ్లా ఉందన్నమాట. సో దట్ ద రిఫ్లెక్షన్ అందులో పడి ఇట్ ఈస్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్. ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేశారండి. సో షారుఖ్ ఖాన్ది మై నేమ్ ఈస్ ఖాన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, మిషన్ ఇంపాసిబుల్ ఇలాంటి చాలా పాపులర్ మూవీస్ ఇక్కడ షూట్ చేశారు. ఇక్కడ పాండ్లో చూడండి డక్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో యూ కెన్ సీ ఎ స్వాన్. మా పిల్లలిద్దరూ స్వాన్ చూడగానే సరదా అయిపోయారు. నేను కూడా ఎప్పుడు ఇంత దగ్గరగా ఒక స్వాన్ అయితే చూడలేదు.
ఎంత అందంగా ఉందో, అది అలాగా స్విమ్ చేస్తుంటే వాటర్లో దాన్ని చూస్తూ అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఉంటాం. అంటే వీ హ్యాడ్ ఏ లిటిల్ స్నాక్ ఓవర్ దేర్. అక్కడ పిక్నిక్ ఏరియా లాగా కూడా ఉంటుంది, బెంచెస్ అండ్ ఒక చిన్న పార్క్ లాగా. సో మెనీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దేర్ లిటిల్ స్నాక్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. సో అంత బిజీ స్ట్రీట్స్ విత్ ఆల్ బిల్డింగ్స్ మధ్యలో ఇలాంటి ఒక మాన్యుమెంట్ విత్ సో మచ్ డీటెయిల్ ఇన్ దేర్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మేము అసలు చాలా చోట్ల విజిట్ చేయాలి అనుకున్నాము, బట్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ హియర్ ఓన్లీ. సో ఇంకా ఈవినింగ్ అయిపోతుందని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. సో ద నెక్స్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఈజ్ వన్ మోర్ ఐకానిక్ ప్లేస్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. సో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా మూవీస్లో చూసుంటారు. ఎవరైనా ఫ్లైట్లో యూఎస్ఏ వస్తున్నారు అన్నట్టు ఏ మూవీలో చూపించాలన్నా ఈ బ్రిడ్జ్ని అయితే కంపల్సరీగా చూపిస్తారు. సో మేము ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. యాక్చువల్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళలేదు, ఈవినింగ్ అయిపోయింది కదా అని జస్ట్ ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. సో బ్రిడ్జ్ చూడడానికి వచ్చాము, కానీ అంతకన్నా ద బ్యూటిఫుల్ సన్సెట్ ఇక్కడ కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందో అండి, ఏదో పెయింట్ వేసినట్టుగా చాలా అందంగా ఉంది. ఒకవైపు ఈ బ్యూటిఫుల్ సన్సెట్, బీచ్, అండ్ ఇంకొక వైపు ద ఐకానిక్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇన్ ద నైట్ లైట్స్. సో బ్యూటిఫుల్ వ్యూ, ఎదిరిపోయింది. కాకపోతే చాలా చలేస్తుంది ఇక్కడ. సో ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనేది ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ అండి, విచ్ ఈస్ కనెక్టింగ్ ఎస్ఎఫ్ఓ బే ఏరియా అండ్ పసిఫిక్ ఓషన్. సో ఇది ఒక ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ సింబల్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా. సో ఈ బ్రిడ్జ్కి వేసిన కలర్ కూడా ఇంటర్నేషనల్ ఆరెంజ్ కలర్ అంటారు. ఎంత దూరం నుంచైనా కనిపిస్తుందండి. మార్నింగ్ చూసినా, నైట్ చూసినా, ఫాగీ టైంలో చూసినా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది బ్రిడ్జ్ వ్యూ. అందుకే అనుకుంటాను కాలిఫోర్నియా కానీ ఈ శాన్ ఫ్రాన్సిస్కోని కానీ రిప్రజెంట్ చేయాలంటే ప్రతి మూవీలో కానీ ఎక్కడైనా కానీ ఈ బ్రిడ్జ్ని అయితే కంపల్సరీగా చూపిస్తారు. సో ఆ పసిఫిక్ ఓషన్ బీచ్, ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, ఆ నైట్ లైట్స్లో అలా చూస్తూ ఆ అద్భుతమైన సన్సెట్, హ్యాపీగా చాలా టైం స్పెండ్ చేసాం. యాక్చువల్గా బ్రిడ్జ్ మీదకు కూడా నడుచుకొని వెళ్ళొచ్చు. ఇది మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆ బ్రిడ్జ్ మీద వాక్ చేస్తూ ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవి. ఇంకొక టన్నెల్, వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. నాకు టన్నెల్లో వెళ్ళడం అంటే భలే సరదా అండి. ఇప్పుడు టన్నెల్ నుంచి వెళ్ళినా నేను వీడియో తీస్తుంటాను, నాకు చాలా నచ్చుతుంది టన్నెల్లో రైడ్ చేయడం. సో ఇది ద ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నైట్ వ్యూ. నైట్ లైట్లో కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మరి నైట్ టైం విజిట్ చేయడానికి ఎలా చేస్తారో లేదో తెలీదు. నైట్ టైం ఆ లైట్స్లో కూడా మేబీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో. డే టైమ్ ఆల్సో ఇట్స్ అవసరం. సో పాసింగ్ త్రూ ద సేమ్ స్ట్రీట్స్, అదిగో సేల్స్ ఫోర్స్ టవర్ నైట్ వ్యూ ఇది. సో ద ఎర్బా బ్యూనా టన్నెల్ అన్నాను కదా, నైట్ టైం ఈ టన్నెల్లోంచి వెళ్తుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చూడండి ఎంత బాగుందో. నాకు అసలే టన్నెల్ అంటే ఇష్టం, ఇంకా ఈ టన్నెల్ అయితే ఇంకా చాలా బాగుంది ఇందులోంచి వెళ్తుంటే. సో నౌ వీఆర్ సేయింగ్ bye bye to SFO and also to this video. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. డోంట్ ఫర్గెట్. ఓకే, బాయ్ బాయ్ ఎవ్రీవన్.